వేద పండితులందరికీ మిగతా సిబ్బంది కూడా నమస్కారం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గారి దివ్య కళ్యాణ మహోత్సవం అనే దాని మీద ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఏ డిపార్ట్మెంట్ ఏ పనులు చేయాలనేది చర్చించడం అనేది ఒక ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు మన యువ గారికి కూడా చాలా దీని మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు కూడా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా మీరు వైజాగ్ లో తహసీల్దార్ చేసినప్పుడు మీరు సింహాచలం కూడా చాలా సమర్థవంతంగా చందనోత్సవం ఇట్లాంటి చాలా సమర్థవంతంగా చేసి మంచి పేరు తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా అంతకంటే ముందు గతంలో కంటే ఎక్కువగా వైభవంగా జరుపుతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మన డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చినటువంటి దీంట్లో వాళ్ళ యొక్క డ్యూటీస్ ఎటువంటి దాంట్లో డీవియేషన్ కానీ నెగ్లిజెన్స్ లేకుండా చేసేసి దీన్ని విజయవంతం చేయాలి. చేసేసి మన జిల్లా తరఫున కలెక్టర్ గారి తరఫున మీరు అందరూ కూడా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో మనకి వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది ఒకటి, తర్వాత శానిటేషన్ అనేది రెండు, ట్రాఫిక్ కంట్రోల్లో ఈ 3 విషయాల మీద మనం చాలా ఫోకస్ చేసేసి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా రావడానికి వెళ్ళడానికి సాఫీగా జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి పోయినసారి ఏం చేశారంటే వాళ్ళు అంటే మొబైల్ సిస్టమ్స్ ఏదో దగ్గర పెట్టుకొని ఎక్కడ బస్ ఆగింది, ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇట్లా అనేది కొన్ని వాకి టాకీ యాడ్ చేసేసి